నిజమైన కలగంటూ చెప్పవే తెలిసేట్టు అందుకే అంటున్నా సరేనంటూ. మనసులో కదలిక కనబడే వీలుగా నీ ముందే ఉన్నా నువ్వు నన్నిప్పుడే చూసావే. పెదవిలో మెరుపుగా చరిత్రని ఆవిష్కరించడానికి వారి యొక్క బావగారు మరిగంటి రాఘవాచార్య గారు వేదిక దగ్గరికి వచ్చి ఉండవలసిందిగా కోరుతున్నాము. ఆయన కూడా నాసారం లెజెండ్. ఇప్పుడు మా నాన్నగారు ముగ్గురు అన్నదమ్ములు, మా మేనత్తలు ఇద్దరు తర్వాత మా మేనత్త తర్వాత పెద్దవాడు ఆయన. ఇప్పుడు రామచంద్రాపురం లెజెండ్. ఒక నరచంద్రాపురంలో ఉంటూ చాలా చక్కగా ఆ చుట్టుపక్కల 10 గ్రామాల ప్రజలకి చేదోడు వాదోడుగా ఉంటూ ఆయన ఏ కార్యక్రమం అయినా ఆయన చేతుల మీదుగా జరగాల్సిందే. శుభమరణాలు పొంది ఈరోజు 74 సంవత్సరాల వారికి అయినా సరే కమలాదేవి గారు స్టేజ్ వద్దకు రావాల్సిందిగా కోరుచున్నాము. గీత చరిత్రని మన ఖమ్మం లెజెండ్ తిరుమలాజల్ల గారు అలానే వచ్చింది. లెజెండ్ కాదు, నేను చాలా సాదా సీదా మామూలు మనిషిని. మీరు అంత పెద్దవాడిని చేతులను నేను చాలా చిన్నవాడిని. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ప్రస్థానాన్ని 45 సంవత్సరాల ప్రస్థానాన్ని ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చాక దాన్ని ఆవిష్కరించడానికి ఈ సభను అనుసంధానం చేయమని అవకాశం నాకు వచ్చినందుకు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మనిషి ఒక పరిపక్వత రావడానికి ఎన్ని కష్టాలు పడతాడో మనందరికీ తెలుసు. మాతృగర్భం నుంచి బయటికి వచ్చిన నుంచి మళ్ళీ మనం ఈ శ్వాస ఆడే వరకు ఎన్నో వ్యయ ప్రయాసలు, ఎన్నో ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు. వెనుకట్లో మనకు ఇళ్ళన్నీ చాలా ఇరుగ్గా ఉండేవి, కానీ అప్పుడు మనసులు చాలా విశాలంగా ఉండేవి. కానీ ఇప్పుడు ఇళ్ళన్నీ విశాలమైపోతున్నాయి, మనసులు చాలా ఇరుకైపోతున్నాయి. ఈ సమాజం మనం ఆశించినంతగా మానవ సంబంధాలను పెంచడంలో మనందరం చాలా విఫలమైపోతున్నాం. కానీ మానవ సంబంధాలకు, ఆత్మీయతలకు, అనురాగాలకు నాసారం వారి కుటుంబం ఒక పెట్టింది పేరు. అది ఇంకా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నందుకు ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఈ యొక్క అనుబంధాలను ఇలా కొనసాగిస్తున్నందుకు వారందరికీ కూడా ఒక్కసారి నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఏదైతే ఈరోజు మనం అనుకున్నాం, ఇంటికి ఒక గెస్ట్ వస్తే టీవీలో మొహం గెస్ట్ వైపు చూసి కాసేపు అయిన తర్వాత ఎలా వెళ్ళిపోతే బాగుండు, నా సీరియల్ పోతుంది అనుకునే సమాజంలో కొన్ని రోజుల పాటు బంధుత్వాల కోసం ఇలా టైంను కేటాయించడం వీరి వల్లే అవుతుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈరోజు ఏదైతే లెజెండ్ నిజంగా ఒక నాచారం నుంచి ప్రస్థానం ప్రారంభించి ఈరోజు కోదాడలో ఒక అందరినీ, అన్నదమ్ములను, అక్కచెల్లెలను అందరినీ ఒక ఉన్నత స్థాయికి తీర్చిదిద్ది వారి తండ్రి తర్వాత తండ్రి సమానంగా ఉన్న వెంకటాచార్య గారిని, అలాగే మా సోదరి శారదమ్మ గారిని ఇద్దరిని వేదిక మీదకి మీ అందరి కరతాళ మధ్య ఆహ్వానిస్తున్నాను. కరుణ, రాము, అలాగే శ్రీధర్, రాధిక ఉంటే వాళ్ళ అత్తగారిని, మామగారిని, అలాగే తండ్రిని తీసుకొని రావాల్సిందిగా వేదిక మీద తీసుకురావాలని కోరుతున్నాను. అలాగే
మిగతా వాళ్ళు కూడా కంపెనీ చేయొచ్చు. సంపన్ను చిరికలైన పర్లేదు, చిరికలైన పర్ల. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మన కార్యక్రమాన్ని ప్రారంభమైన 4 వర్డ్లు చదివితే ముందు మాటలు చదివితే అసలు పుస్తకంలో ఏముందో అర్థమవుతుంది, ఆ కవి గురించి అర్థమవుతుంది. కవి అంటే మనం చాలామంది కనిపించని దాన్ని కనిపించవి ఏవి వాటన్నింటినీ కూడా మనకు వినిపించేది చేయగలిగేవాడు కవి. ఆయన పడ్డ బాధను కానీ ఆయన సంతోషాన్ని కానీ పుస్తక రూపంలో తీసుకొచ్చిన వారు వెంకటాచార్య గారు. ఆ యొక్క ముందు మాటలు వారి బావగారు శ్రీమాన్ మరింగంటి రాఘవాచార్యులు గారు రాశారు. ఆ ముందు మాటను మనందరికీ వివరించవలసిందిగా రాఘవాచార్యులు గారిని మీ అందరి కరదాళ గోళ్ళ మధ్యన కోరుతున్నాను. తర్వాత మిత్రుడికి వివాహ సందర్భంగా వచ్చినటువంటి అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ రోజున మా బహుమతి అనేటువంటి వెంకటాచార్య గారు ఆయన జీవన ప్రస్థానాన్ని నేను రాశాను అని చెప్పేసి అనగానే అట్లనే దేనికైనా చిరక పలుకున్నటువంటి ముందు పలుకులు అనేటువంటివి ఉంటాయి. గురు బ్రహ్మ గురుదేవో మహేశ్వర శ్రీ మేము ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటాం మా భగవంతుడి అందరూ కూడా తస్మై శ్రీ మేము ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటాం మా భగవంతుడి అందరూ కూడా కృష్ణార్జున మాదిరిగా ఉంటాం అనుకొని ఆ కృష్ణార్జున మాట అనగానే నాకు రాయబారం పద్యం గుర్తుకొస్తుంది. చెల్లియో చెల్లియో చెల్లకో తమకు చేసిన ఎగులు సైతిరందరం తల్లి ఘటించలేడు నన్ను దూతకు పంపిరందరం తొల్లి ఘటించలేడు నన్ను దూతకు పంపిరి సంధిసేయ అనేటువంటి పాట నాకు రాజవారంలో గుర్తుకొస్తూ ఉంటుంది. చెల్లియో చెల్లకు తమకు చేసిన ఎక్కులు సైతిరందరూ తొల్లి ఘటించనేడు నన్ను దూతకు పంపిరి సంధిసేయ నీదు పిల్లలం పాపలం పెంపు వహించక సంధిసేతువో లేక ఎల్లి రణంబును కొట్టువో ఏర్పడ చెప్పు కౌరవేశ్వర. శ్రీమాన్ రంగశేషాచార్యులు వీరరాఘవమ్మ దంపతులకు ప్రణవపుత్రుడై జన్మించి వీరు తమ ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్యను నాచారం, తల్లాడ, దూలూరుపాట్, ఏన్కోడలో కొనసాగించి కొత్తగూడెం శ్రీ రామచంద్ర ఆర్ట్ అండ్ సైన్స్ కళాశాల యందు PUC పూర్తి చేసి కుటుంబ అవసరాల నిమిత్తం చదువుకు షష్ఠి చెంది నాచారంలో వ్యవసాయం వ్యాపారం ప్రారంభించి కార్యదర్శులను పెంచుకున్నారు. అనంతరం కోదాడకు చెందినటువంటి చిలకమల్లి వెంకటాచార్యులు మంగతాయారు దంపతుల కుమార్తె శ్రీమతి శారదను పుణ్యమాని తన చదువు సాధకత కల్పించుకునే ఉద్దేశంతో వివాహానంతరం కోదాడ పట్టణంలో ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగంలో చేరినారు. నాచారంలో వ్యవసాయం నష్టం ఏర్పడినప్పుడు కుటుంబ భారం అంతా నిర్వహించినారు. తమ్ములను చెల్లెలను తమ వద్దకు విడిపించుకొని విద్యాబుద్ధులు చెప్పించి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దినారు. కుటుంబంలో ఎవరికి ఏ అవసరం వచ్చినా తానున్నానంటూ సహాయ సహకారాలు అందించారు. ప్రైవేటు ఉద్యోగాలు చేస్తూనే తీరిక వేళల్లో MA BEd పూర్తి చేసి గవర్నమెంట్ ఉపాధ్యాయుడిగా బాధ్యతలు స్వీకరించినారు. ఉపాధ్యాయుల వృత్తికి వన్నె తెచ్చి ఎందరో పేద విద్యార్థులను ఉద్యోగంలో స్థిరపడి కాలపడయ్యారు. స్వయముగా కళాకారుడు గుడితే తనకు ఇష్టమైన అల్మారు వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దినారు. ఉపాధ్యాయ వృత్తిలో అంకిత భావంతో పనిచేస్తూ తమ సేవకుల గుర్తింపుగా ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సన్మానం పొందినారు. వీరు ఇక్కడందరూ కూడా
క్లాస్ కొట్టారు. అప్పుడు ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారితో సన్మానం పొందారు. కాబట్టి వీరి వారి దగ్గర నుండి సహచర్యములు వీరి యొక్క మంచితనం, ఆదర్శ భావాలు అర్థం చేసుకునే అవకాశం లభించింది. అందుచేత మమ్మల్ని చూసినందరూ వీరు వృక్షార్జునమని ఎంతో చక్కగా ఉన్నారని చెప్పేసి అనుకునేవారు. ఆ విధంగా వారి ఆత్మకథ ముందు మాట వ్రాయ అవకాశం నాకు కలిగినందుకు చాలా సంతోషిస్తూ ఉన్నారు. వీరికి ఆ భగవంతుడు వారి భావి జీవితములు ఐశ్వర్యములు ఆనందాలు కలిగించాలని చెప్పేసి ఆ భగవంతుడు నేను వేడుకుంటూ ఉన్నాను. కాబట్టి ఓం మహాదేవతాభ్యో నమః, సర్వదేవతాభ్యో నమః. ఆయుష్మాన్ భవాయుష్మాన్ భాతు శిరస్సు పుష్టిరస్సు ఆయురారోగ్యం సుఖమానం భవతి సదా స్పృశం ప్రతిష్టతే. రాఘవాచార్యుల గారికి గాన సుధా దృష్టి కురిసేది. ఒక చక్కని ముందు మాటలతో పుస్తకావిష్కరణ చేసిన రాఘవాచార్యుల గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి కరతాళాల మధ్య రాఘవాచార్యుల గారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు మనందరం ఎదురు చూస్తున్న కార్యక్రమం పుస్తకావిష్కరణ. దీన్ని వెంకటాచార్య ఎవరినో పిలవాలి, బయట వాళ్ళని పిలవాలి, లేకుంటే వాళ్ళ ద్వారా చేయించుకోవాలని ఒక ఆరాటం ఉంది. కానీ మనలోనే పెద్దవాళ్ళు, తన మేనత్త గారు, అలాగే అత్తగారు, వారిని ఉన్నవాళ్ళలో చాలా పెద్దవారిని గౌరవించుకోవాలనే ఒక సదుద్దేశంతో అత్తగారి చేతుల మీదుగా ఆ యొక్క పుస్తకాన్ని ఆవిష్కరించాలని చెప్పేసి వారు రండి. సప్పట్లు పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. రచయిత నల్లాన్ చక్రవర్తుల వెంకటాచార్యులు గారు, నాచారం బస్సాలు, ఇది కోదాడలో ఉంటున్నారు. ఈ సందర్భంగా నాచారంలో వారి యొక్క జీవనం ఎలా సాగింది, అలాగే వారి తల్లిదండ్రులు, వారి యొక్క కుటుంబ నేపథ్యం, అన్నదమ్ములు అన్నిటి గురించి ఈ పుస్తకంలో ప్రస్తావించారు వెంకటాచార్యుల గారు. ఇప్పుడు మనందరం ఈ పుస్తక రచన సందర్భంగా వెంకటాచార్యుల గారిని సన్మానించడానికి వారి సోదరులు, బావమరులు అందరూ కలిసి చిరు సన్మానం చేస్తున్నారు వెంకటాచార్యుల గారికి. ఆ సన్మాన కార్యక్రమాన్ని షాల్ దండను తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మొత్తం ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఒక మంచి చిలకమర్రి వారి కుటుంబం. అయ్యా చిలకమర్రి వారికి, నల్లాని వారికి అనుబంధం అట్లాంటిది. ఈరోజు ఈ కార్యక్రమంలో చిలకమర్రి వారి వివాహ వేడుకల్లో నల్లాని వారి పుస్తకావిష్కరణ జరగడం చాలా ఒక విశేషం. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నందుకు ముందు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అయిపోయిందా బాస్? థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ. అందరూ ఎవరి సీట్లలో వాళ్ళు వెళ్తే నెక్స్ట్ ఫర్దర్ కార్యక్రమాన్ని ఇవన్నీ నెక్స్ట్ పుస్తకం ఎప్పుడు అనేది చూస్తున్న ఎదుర్కోవడం కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇప్పుడు సన్మాన కార్యక్రమం వెంకటాచార్యుల గారి సోదరులు మంగాచార్యుల గారు, సత్యనారాయణాచార్యుల గారు, రాము, అలాగే ఇంకో రామానుజాచార్యుల గారు వారి సోదరులు అందరూ వచ్చి వీరిని ఘనంగా సన్మానించుకోవడానికి కార్యక్రమాన్ని వాళ్ళతో దెబ్బలు.
ఓకే, పిల్లలందరూ ముందు కూర్చోవచ్చు. ఓకే, 1 2 3. బాబు జరగమ్మా కొంచెం. అందరూ కెమెరా వైపు చూడండి. కుటుంబ సభ్యులు, బంధువులు, శ్రేయోభిలాషులు అందరికీ కూడా ఈ సన్మానం నాకు చేసినందుకు నాకు పుస్తకావిష్కరణ సందర్భంగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. నాచారంలో అగ్రహారానికి చెందిన కుటుంబం అయినప్పటికీ అనేక కారణాల చేత నాచారంలో పంటలు ఇతరత్రా దెబ్బతినడం చేత కోదాడలో మా చిన్న మేనత్త గారి కుమార్తె శారదాదేవిని వివాహమాడిన తర్వాత కోదాడ నుండి నాచారం, కోదాడ నుండి నాచారం, నాచారం నుండి కోదాడ. అంతకుముందు మా ముఖ్య అతిథి గారు, మా బావగారు చెప్పినట్టు ఏ కార్యక్రమానికైనా మేమిద్దరం బావమర్దనం. కృష్ణార్జునులు అనేటువంటి పేరు మాకు ఉంది. ఇంతవరకు ఈ 73 సంవత్సరాల కాలంలో ఒక్కనాడు కూడా వివాదరహితంగా మా ఇద్దరి మధ్య ప్రాయం లేదు. ఇంతవరకు కూడా అంతటి భేదాభిప్రాయం లేకుండా మేమిద్దరం సక్రమంగా ఉన్నామని చెప్పగలం. సరే, ఇక్కడ మా ఇద్దరి యొక్క ఇంత సఖ్యతగా ఉండడానికి కారణమేమో అని వాళ్ళ యొక్క సహచర్యమే మేమిద్దరం ఇంత సఖ్యతగా ఉండడానికి కారణమేమో అని వాళ్ళ యొక్క సహచర్యమే మేమిద్దరం ఇంత సఖ్యతగా ఉండడానికి కారణమేమో అని నేను భావిస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్క ఇంటికి కూడా ఇల్లాలు ఎంత అయితే గొప్ప గుణం కలిగి అందరి ఎడల సమాన భావం చూసి తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, బావమరుదులు, వాళ్ళు వీళ్ళు ఎవ్వరు అనేటువంటి భేదం లేదు. ఆత్మీయతలు మాత్రమే శాశ్వతం. సంపాదించడం అనేది కోటాను కోట్ల ఇంద్రభవనాల్లో నుంచి రాదు. మనస్సుకు ఆత్మసంతృప్తి కలిగిన పని చేసినప్పుడు మాత్రమే కలుగుతుంది. అటువంటి మనస్సంతృప్తి వాళ్ళ యొక్క వివాహాలను కూడా సమన్వయంతో వాటన్నిటినీ కూడా దగ్గర ఉండి చేయించడం జరిగింది. మా వాళ్ళు అన్నారు, మాకు ఉంటున్నాను నాచపడుతున్నాను. కారణం వాళ్ళల్లో నాకున్న ఆత్మారి యొక్క అభిమానం. పెద్దన్నయ్య భావం నాకు ఇచ్చి ఈనాడు ఇంతమంది నా తమ్ముని కొడుకులు 9 మందిని కూడా మీరు ఇక్కడ ఖచ్చితంగా ఉండాలి అని శాసించగలిగేటువంటి పరిస్థితి నాకుంది. వాళ్ళంతా 9 మంది వచ్చారు. ఆ 9 మంది మేనల్ని ఇక్కడికి రమ్మని కోరుతున్నాను. నేను 9 మంది నా యొక్క తమ్ముడు స్టేజ్ మీదకి శ్రీధరాజాలు ఎక్కడ నా స్టేజ్ మీదకి రావాలి. ఋషికేష్ 9 మంది, మరి 9 మంది ఇక్కడ మీకు హాజరై మీ కళ్ళ ముందు కనపడుతూ ఉన్నారు. 9 మంది మేనమామ. ఇవాటి రోజుల్లో ఒక్క మేనమామ, సొంత మేనమామ ఉంటేనే రానటువంటి రోజులు ఇవి. అటువంటి అన్నదమ్ముల యొక్క పిల్లలు ఇక్కడికి వచ్చారంటులకి మా యొక్క తమ్ముని కొడుకులకు అనుబంధం గురించి చెప్పాలంటే ఇంతకంటే చెప్పాల్సిన అవసరం లేదు. ఈ
యొక్క విషయాన్ని చూస్తేనే మీ అందరికీ అర్థమవుతుంది. ఈ కార్యక్రమంలో వీరందరూ కూడా వచ్చి నా జీవన ప్రస్థానంలో జరిగిన అన్ని విషయాలకు సాక్షులుగా ఉండి వీరందరూ నా యొక్క ఎడల, మా కుటుంబం ఎడల, నా బిడ్డ యొక్క వివాహం సందర్భంగా వచ్చిన వీరందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ నా యొక్క జీవన ప్రస్థానానికి హాజరైనటువంటి ముడుంబై శ్రీనివాసాచార్యులు సాయి రాఘవేంద్రరావు కుటుంబ దంపతులందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తూ తమ యొక్క జీవన శైలి, పిల్లలతో తమకున్న అనుబంధం, ఈ రోజుల్లో కూడా తమ్ముడి పిల్లలు తన పిల్లలు అనే తేడా లేకుండా అందరం మేమంతా ఒకటే అనే ఒక సిగ్నల్ను ఈ కుటుంబం అంతా మేమంతా ఒక కుటుంబం. ఇప్పటికీ నేను పెద్దన్నయ్యగానే వీళ్ళందరికీ వ్యవహరిస్తున్నాను అని గర్వంగా చెప్పుకున్న వారి యొక్క గొప్పతనం, అలాగే మెయింటైన్ చేసేదాన్ని మనం మీ అందరి కరతలతల ద్వారా ఒకసారి వారిని అభినందిస్తున్నాం. మీ అందరికీ తీసుకొని ముందుకు నడిపేవాడు అన్న. అలాంటి అన్నయ్యకు మనందరం ఒక్కసారి అలాంటి అన్నం కలిగి ఉన్నందుకు వాళ్ళ సోదరులందరూ అదృష్టవంతులు. అలాగే వారి ఈ బంధం ఎప్పుడు ఇలాగే కొనసాగాలని చెప్పేసి కోరుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమానికి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తూ ముగించవలసిందిగా వారి యొక్క అల్లుడు ప్లస్ బావమర్రి చిలకమర్రి రాము సాహిత్య గారిని కోరుకుంటున్నాను. వివాహ వేదికలో పాల్గొనడానికి వచ్చినటువంటి ఆత్మీయ బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా మీ అందరూ మా వెన్నట్టు ఉండి మన అందరం కూడా ఒకే కుటుంబం అని నిరూపించినందుకు చాలా గర్వపడుతూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క కార్యక్రమంలో మా పెదబాబు గారు వారి యొక్క పుస్తకం చాలా ఓపికతోటి చాలా గతస్మృతులు గుర్తు చేసుకుంటూ నా జీవన ప్రస్థానం అనే పుస్తకాన్ని పబ్లిష్ చేసే అదృష్టం నాకు ఇచ్చినందుకు చాలా గర్వపడుతూ, చాలా అదృష్టంగా భావిస్తూ, అట్ ది సేమ్ టైం ఈ యొక్క కార్యక్రమాల్లో మా బావగారి గురించి ఒక చిన్న మాట. సో ఇంత గర్వంగా మాకు చాలా అనిపిస్తుంది ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసినందుకు. మీ అందరికీ కూడా మరొకసారి ఇంత చక్కటి కార్యక్రమాల్లో పాల్గొనే అదృష్టాన్ని కల్పించినందుకు మా అందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో మా వియ్యంకులు గారు హలో, వెల్కమ్ టు పూర్ణ సాయి కమల్ నాగశేష సాహితీ. ద్వితీయ పుత్రుడు పూర్ణ సాయి కమల్ మరియు కీర్తిశేషులు చిలకమర్రి వెంకటాచల గారు, మంగతాయమ్మ గారుల తృతీయ కుమారుడు ఇప్పుడు జరగబోతూ ఉన్నాయి. ఆహుతులంతా కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహపరిచిన వాతావరణం, పాటలు పాడే వాళ్ళంతా కూడా ఈ పదవిగా కోరుతున్నాం. చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సాహితీ వివాహ సందర్భముగా ఏర్పాటు చేయబడ్డ తరువు బంధువులంతా వెనక్కి రావాలి. వరుడు పూర్ణ సాయి కమల్ సాక్షాత్ లక్ష్మీనారాయణ స్వరూపుడు, వధువు శ్రీమతి చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సాహితీ సరస్వతి. పేరు అనేది ఉన్నది ఇక్కడ, ఎందుకంటే అందరూ కూడా ప్రతిభావాలంటే అందరూ చక్కగా పాడతారు. నేను పాడతాను ముందుకు ఈ కార్యక్రమాన్ని
పంపించండి. శ్రీమన్నారాయణ స్వరూపుడు పూర్ణ సాయి కమల్ దండని స్వీకరించారు తల్లిదండ్రుల నుండి. వరుడు ఒక వరుడు వధువు వారి తల్లిదండ్రులు మాత్రమే ముందుకు రావాలి. కేవలం వరుడు వధువు మాత్రమే 2 అడుగులు ముందుకు వేయవలసిందిగా కోరుతున్నాం. అది, ఓకే. వధువులందరూ కూడా వెనకనే ఉండి తిలకించవలసిందిగా కోరుతూ ఉన్నాం. త్రిలోకాధీశుడను అయోధ్యాపురి దశరథ మహారాజ పుత్రుడను అఖిలాంతకోటి బ్రహ్మాండ నాయకుడిని త్రిలోకాధీశుడైన ఆ అడుగుల అందగాన్ని ఈ రోజున నిన్ను పరిణయమాయకు వదులుతున్నా. పలుకే బంగారమాయన పలుకే బంగారమాయే పలుకే బంగారమాయే పిలచీన పలుకావే పిలచీన పలుకావేమి కరలోని నామస్మరణ మధువాస తండ్రి పలుకే బంగాయన శరణాగత ప్రాణ దిరుదాన్ని దురవ శరణోదండపాయి పలుకే బంగారమాయన నాడు పరిశాపవశపడి రాముని ఎదిరించి మరణించిన అగ్ని ముక్తి ప్రధానమంత్రి తండ్రి గారి ఇంటి బలాయించిన ముక్తి ప్రధానమంత్రి అలనాడు పరిశాపవశుడికి పడి ఉన్న రాముని నాశనం చేసిన పైన పావుడు మంత్రి అలనాడు మహాదేవుల ఎందుకు కారణరాము తండ్రి ఇగో ఇక్కడే ఉంటాడు తల్లి చూడు. హిరణ్యభరణాం వరణేం సువర్ణరయదశ్రయాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మావహ జాతవేదో లక్ష్మీమనవగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామస్వం పురుషానః శ్రీవైకుంఠ విరక్త స్వయంవరీ స్వరూపిణి అయినటువంటి సాయిని ఒక అడుగు ముందు వేస్తుంది, ఒక అడుగు ముందుకు వేయాలి. నమః శ్రీమన్మందగళాక్షలద్ధైవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియం. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ మహాలక్ష్మి రావమ్మ కమలు అందాన్ని తని తీరా ఒక్కసారి చూడు తల్లి రావమ్మ మహాలక్ష్మి రావమ్మ సిప్పు నువ్వు కూడా మూడడు రావయ్యా
రావయ్యా సాయి కమలు రావయ్యా వయారి హంస నడక దాన నీ నడకలో వయలున్నది జాన నువ్వు కులుకుతూ గలగల నడుస్తూ ఉంటే నిలువదే మా మనసు కొరనా అది నీ కనిపించిన జాన దేవుని మానసముద్రం కనిపించిన పూర శ్రీ హరి ముక్తి దీపవల్లే కనిపించిన జాన అటువంటి అపరంతి అమ్మాయిని కలరండి మగాడితో ఆడదానికేలా పౌరుషం ప్రేమించాను నిన్నే కదంటోంది అమ్మే బంగారు పాపని వచ్చేనమ్మా సాగరమాయే స్వాగతమాయే సంతసమే మాలోని ప్రేమ ప్రతిరూపమే ఇంతగానే శ్రీదీపమే ఆకాశంలోని చందమామ బంగారు పాపని వచ్చేనమ్మా పాపలు అందమంతా బ్రహ్మకే అందనంత ఎంతో వింత అమ్మలో ప్రేమంతా నాన్నలో టీవీ అంతా వచ్చనంట తీయని నవ్వేమో దివి తారల వెలుగంతా కమ్మని పిలిపేమో నీ అమ్మకు పులకింత అడిగేసి తీస్తే హంస జోడి పులుపుల్లో తానే కూచిపూడి చిరునవ్వులోన శ్రీ చందమామ బంగారు పాపై వచ్చేనమ్మా ఈ ఇంట తానే సిరిదీపమే మందు పెట్టకుండా మాయలేవో చేస్తుంటే అప్పు తెచ్చినట్టు నువ్వు అందమంత నీదైతే అప్పు తెచ్చినా కానీ అందమైన నీదైతే నిన్ను కన్నా అమ్మకేమో దండ పోటీ పెట్టేస్తే మైడియర్ మామకొక్క పూల దండ వేసేస్తే రారా నాలుడంటూ వాళ్ళు నిన్ను పట్టేస్తే నిన్ను ఇంట మొత్తంగా మాకు అంట కట్టేస్తే సూపర్ మచ్చి అడు సూపర్ మచ్చి ఈరబాబు ఇంటికాడ ఈత కళ్ళు తాగుతుంటే మీరు తాగుతుంటే రెండు జల్లు వేసుకున్న శ్రీదేవి లాగా ఉంటే లేడి కళ్ళు లాంటి కళ్ళు రారా నచ్చలేకపోతుంటే పుట్టబొమ్మ పుట్టబొమ్మ నన్ను చుట్టుకుంటివే జిల్లగిగే ఎడబోయినా పట్టుకుంటివే పుట్టబొమ్మ పుట్టబొమ్మ నన్ను చుట్టుకుంటివే జిల్లగిగే ఎడబోయినా పట్టుకుంటివే బొమ్మరా ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా మా అమ్మరా మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలేఖనపై కురిపిస్తా చల్లని హాయి నందిస్తా ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా మా అమ్మరా మెరగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా మా అమ్మరా మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలేక పై కురిపిస్తా చల్లని హాయి నందిస్తా ఆనందిసిదివో
సిల్కు చీర కట్టుకొని చుట్టూ మీరు మెసినట్టు పట్టంలో రాములో రాములా నా పానం తీసిందిరో. మా ఊళ్ళో ఒక పడుతుంది దయ్యమంటే భయమన్నది. మా ఊళ్ళో ఒక చిన్నోడు నేనున్నానే పదమన్నాడు. ఏ జమజక జమజక ఏ మలమక 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 జమజక 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 మలమక మక మలమక మలమక అరే బల 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 వెనకు తలిచుకున్న వెంకటేశ కోరుకున్న కోరికల కోరుకుంటలకురంబో. ఎక్కడ పోతావురా నువ్వెక్కడ పోతావురా నువ్వెక్కడ పోతావురా రా. ఒట్టుగా ఒట్టుగా చెబుతున్నానే తల్లి తండ్రులు నేర్పిన పద్ధతి మీనా. ఒట్టుగా ఒట్టుగా చెబుతున్నానే ఒక దీపం ఓలే ప్రతిబింబం నిన్నే కాచుకుంటూ కైలాసను ఏదేమైనా సఖా విడువను నిన్నే. ఒట్టుగా ఒట్టుగా చెబుతున్నాలే. ఈ జన్మలో మరి ఆ జన్మలో మరి ఏ జన్మలో ఇక ఏ జన్మకైనా తెలుసు. హలో 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 చెక్ అరే తోటలట్టి నా గిరిజన చెమటలు తాకి పూలు తెల్లోను ఎదురుగా మల్లె అడవిలో కొండ తల్లు లేదో చూడవే పిల్ల నాది నెక్లెస్ గొలుసు ఆమె చూడవే పిల్ల నాది నెక్లెస్ గొలుసు. మీ మామగారు వచ్చేటి వేళ మీకు బంతి పూలు తెచ్చేటి వేళ మామగారు వచ్చేటి వేళ నీకు మరుమల్లెలు తెచ్చేటి వేళ నీ మామగారు వచ్చేటి వేళ అసలేదు వేళ నీ మామగారు నీ మామగారు నీ మామగారు వచ్చేటి వేళ నీకు మరుమల్లెలు తెచ్చేటి వేళ నాది 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 నెక్లెస్ గొలుసు ఏ నాది 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 అరే నాది 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 నువ్వు గరి భాగవతం అబ్బో 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 పేడబడి కట్టిక్కిండి మళ్ళీ అవును అలాగా చూసుకో సూరే రావే ఏమేరా
दिल तुझको दिया मैंने दिल तुझको दिया रामैया वस्तावैया रामैया वस्तावैया मैंने दिल तुझको दिया मैंने दिल तुझको दिया ये देश में चढ़ा है तेरे ना जानना अब तो क्या बुरा क्या भला है फर्क पहचानना बदतमीज दिल मारना मारना बदतमीज दिल मारना मार ये जहाल है सवाल है कमाल है जानना जाना అరుపుకు తెచ్చారా అరుపుకు తెచ్చారా లేక అరుపుకు తెచ్చారా అమ్మగారు బామ్మగారు అరుపుకు తెచ్చిన సెల్ఫోన్లో బామ్మగారికి ఛార్జ్ లేదండి అక్కకు తెచ్చిన మల్లె పూలు బామ్మగారు మూరెడైన లేవండి బావగారు విమట్టు తిన్న బావగారు పంచాను ఉన్నాడే ఆ మద్దుకున్నాడే అల్లాడు దీపం తింటా నీ సోకుల్లో సిగ్గుని పక్కన పెట్టు ఇక్కడ పెట్టు ఎక్కడైనా పెట్టేసా అయ్యో 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 అయ్యయ్యో సైగారం సంపేతందయ్యో చూస్తే మరి లేదు లేదు నిదురింకా ఆమె నన్నిలా చూస్తే ఎదమోయలేదు ఆ పులకింత తన చిలిపి నవ్వుతోనే పెనుమాయ చేసెలా తన నడుము వంపులోనే నెలవంక పూచెలా కనుల ఎదుటే కలగ నిలిచా కలలు నిజమే జగము మరిచా మొదటిసారి మెరుపు చూసా కడలిలాగే ఉరకలేసా ఇంది వేళ ఎదలో ఈ సందడేలా మిల 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 మేఘమాల చిట్టపట చినుకేయువేళ చెలి గులుకులు చూడగానే చెమటలు పోయే కుమారుడు కళ్ళల్లోనే ఇంకా ఉన్నాడు ఫిల్మ్ స్టారులు క్రికెట్ వీరులు ఎవరొచ్చినా తనుంటాడు డ్రీమ్ బాయ్ వాడితో చెప్పవే ఎదురుగా రమ్మని గ్రీకు వీరుడు నా రాకుమారుడు కళ్ళల్లోనే ఇంకా ఉన్నాడు ఆచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా
అది నిన్న మొన్న లేనిది అది ఏమో ఏమో ఒకటే హైరానా వాహు వాహా వాహు వాహా ఏమి అంటారు ఈ మాయల్ని వాహు వాహా వాహు వాహా ఎవరిని అడగాలి ప్రేమేనా అని हमको करीब से आपके नसीब में ये बात हो न हो फिर इस
మళ్ళీ ఇప్పుడు ఎదుర్కో కార్యక్రమం అయిపోయింది. వీచే గాలులలో వినబడు రాగము, కదిలే ఆకులలో కలదొక తాళము, జగమే పాటక చేరి మనసానంద విహారీ, జగమే పాటక చేరి మనసానంద విహారీ. వీచే గాలులలో వినబడు రాగము, కదిలే ఆకులలో కలదొక తాళము, జగమే పాటక చేరి మనసానంద విహారీ. ఘల 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 జల 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 సెలయేరులలో